మొత్తం లేడీస్ మొత్తము అసలు మా సీట్లలో కూడా వాళ్ళు లేవమన్నా కానీ లేస్తలేరు. ఎవరు చెప్పుకోవాలి? నేనేమంటాను, మీరు పెట్టిండ్రు కరెక్టే, లేడీస్కు మంచిదే, వాళ్ళకి పెట్టింది మంచిదే, నేను ఒప్పుకొని అంటలే నేను. కానీ మా జెంట్స్ దాంట్లో కూర్చోకండి, మీరు నిలబడండి. ఎందుకంటే ఫ్రీ బస్ కదా మీది, నిలబడండి. మేము వద్దంటలేం. మాకు కేటాయించిన బస్సు, మాకు కేటాయించిన సీట్లు మాత్రం మాకు కావాలి. అప్పుడు చూసుకున్నట్లయితే ఆడవాళ్ళకి కేటాయించిన బస్సు ఆ సీట్లలో వాళ్ళే కూర్చోవాలి అన్న పరిస్థితి నుండి ఇప్పుడు మగవాళ్ళు కేటాయించిన సీట్ల వాళ్ళ అలా మేము ఎక్కడ కొనాకు నిలబడుతున్నాం, ఇక్కడ పట్టుకొని నిలబడుతున్నాం. మేము లేడీస్ లేవమంటే ఇష్టం ఉంటే లేస్తాం. మా సారు, మా కేటీ ఎవరు రేవంత్ రెడ్డి గారు అన్నారు, చెప్తున్నా నేను. ఫస్ట్ ఏమన్నారంటే ఫ్రీ బస్సు అది ఇది అన్న. సరే ఫ్రీ బస్ అయితే ఓకే, కానీ ఒకటి నేను అనేది ఏంటంటే, ఒక విషయం నేను సామాన్య మానవులాగా మాట్లాడుతున్నా నేను. మీరు టెలికాస్ట్ చేసుకోండి, చేసుకోకపోండి. ఒక నంబర్ 1, ఇప్పుడు 35 రూపాయలు ఒక దగ్గరికి వస్తుంది. అదే 35 రూపాయలని 20 రూపాయలు చేయండి, వాళ్ళకు 15 రూపాయలు చేయండి. వాళ్ళకు భయం ఉంటుంది. మేము చూడండి 35 రూపాయలు పెట్టుకొని మేము వస్తున్నాం, 25 రూపాయలు పెట్టుకొని మేము వస్తున్నాం. దానికి మీరేమున్నది? మాకు సీట్లే దొరుకుతలేవు. నువ్వు ఫ్రీ ఇచ్చినావు ఓకే, నేను ఒప్పుకుంటా. మా మహిళలకే అని ఇస్తావు అనుకో, అది మహిళలకే అని ఉంటుంది కొన్ని రోజులు. మళ్ళీ మా మగవాళ్ళకి ఏడుంటుంది బస్సు? అది రావాలంటే ఎంతసేపు మేము ఉండాలి? చెప్పండి సార్, మీరు చెప్పండి. మీరు రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా నేను. రేవంత్ రెడ్డి, మీరు ఏం చేస్తున్నారా? మీరు ఏం పరిపాలన ఇది? అసలు అసమర్థమైన పరిపాలన. అసలు మీరు పెట్టేది ఏదో ఉంటే ఫ్రీ బస్ కాదు, వాళ్ళకి 20 రూపాయలు. ఇప్పుడు మేము ఉన్నోళ్ళకు మా మీద ఏంటి భారం? మేము కాదంటలేము మేము, కానీ ఇది చాలా దౌర్జన్యం. ఎందుకంటే మా మగవాళ్ళ సీట్లో కూడా వాళ్ళే కూర్చుంటున్నారు. మా మగవాళ్ళు అప్పుడు ఒక కండక్టర్ ఒకళ్ళు వచ్చి, అది కాదమ్మా వీళ్ళ సీట్లు వీళ్ళు మనీ పెడుతున్నారు కూర్చుంటున్నారు అంటే కొంతమంది చెప్తున్నారు. సరే, కొంతమంది చెప్తే ఏమంటున్నారు తెలుసా? నీకెందుకు, నువ్వు టికెట్ తీసుకొని పో అని వాళ్ళని బెదిరిస్తున్నారు, కోరుతున్నారు. నిన్న కాదు, ఇవాళ పొద్దున చూసిన నేను న్యూస్ టీవీ 9లో. వాడిని ఏమంటున్నారు, తీరా బస్సు తీరా అని ఆడోళ్ళు కొడుతున్నాను వాళ్ళని, కండక్టర్ని. అవు రేవంత్ రెడ్డి, నీకు సిగ్గు శరం ఉందా? ఇట్లా నా కొట్టుడా? ఇదేనా నీది పాలన? ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన చేసిపోయింది అనుకో, నువ్వన్నా సక్రమంగా చెయ్యి, ఏమున్నది? ఇప్పుడు గవర్నమెంట్కి ఏమైనా సూచనలు ఇవ్వాలంటే ఏం చేస్తారు? ఇగో సార్, మీరు ఫ్రీ బస్సులు పెట్టిన అవసరం లేదు. పబ్లిక్ దగ్గర పైసలు లేవు అని ఏం లేదు. పబ్లిక్ దగ్గర పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు ఈ టికెట్ మీద 10 రూపీస్ తక్కువ చేసుకొని మహిళలకి ఇవ్వండి, జెంట్స్కి ఇవ్వండి. కనీసము ఇంకొకటి చెప్తున్నా నేను, మీరు అంత ఇవ్వాలనుకుంటే స్టూడెంట్కి ఇవ్వండి. స్టూడెంట్కి ఇస్తే వాళ్ళు కూడా ఖుషి పడతారు. వాళ్ళు అరే మా రేవంత్ అన్న ఇచ్చిండన్నా అని అంటారు, ఓకేనా? బట్ ఇంకేందంటే గర్భిణీలకి ఇవ్వండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు పడ్డోళ్ళకు వాళ్ళకి ఇవ్వండి. మీరు ఎవరికి వాడితే వాళ్ళకు. మొన్న ఒక అక్బరుద్దీన్ ఓవైసీని అన్నావు, నువ్వు ఒక మాట అన్నావు. ఏమన్నావు నువ్వు? అని ఆడ వస్తే జియాద్ గురించి ఫ్రీ టికెట్ తీసుకుంటున్నావు అని అన్నావు. ఏమన్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఉన్నది చెప్పాలంటే నువ్వు చేసిందే గలత్తు. ఆ 6 గ్యారెంటీలు కూడా అయితేయో లేవో నాకు తెలియదు, ఉన్నది చెప్తున్నా నేను. ఎందుకంటే లేడీస్ అంతా రేవంత్ అన్న ఏం రేవంత్ అన్నయ్యా? మా మొగోళ్ళు ఏమి ఆడవాళ్ళని కూర్చోబెట్టాలి, మొగోడు పైసలు పెట్టాలి, నిలబడాల. ఏం రేవంత్ అన్న ఏం చేసినావా నువ్వు? ఇంతవరకు అసలు ఫ్రీ కరెంట్ అన్నావు, ఏం కరెంట్ ఏమైందా? పింఛన్లు ఏమైనావా? ఇంకేమున్నాయి? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల ఒక్కటన్నా కాదని ఈటల రాజేందరే చెప్పిండు. ఏమని? నేను చేసిన బడ్జెట్, ఈ బడ్జెట్ బేకార్ బడ్జెట్, అసలు ఇది అసమర్థత బడ్జెట్. వీడు అసలు సీఎం కావాల్సినోడే కాడు. అసలు ఎట్లయిండో వానికి అదృష్టం పట్టిందో, వాడు ఏడికించిన
తెచ్చుకుండోదేమో లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాడు. అదేందను అని లంక బిందెలు కాదు, జాకెట్ బట్టలు లంగాలు లుంగీలు వెళ్ళినాయి. సరే వాళ్ళ విడిచిపెట్టు. ఇంకొకటి అన్నావు ఏమి మేడిగడ్డ ఆ గడ్డలు విడిచిపెట్టవా మేడిగడ్డ. ప్రభుత్వాన్ని ఇప్పుడు మాకు ఈడ ఏమున్నది మాకు పబ్లిక్ ఏం చేస్తున్నావు అది చెప్పు నాకు. మా మేడిగడ్డ అది వస్తుంది, మేము చేస్తుంటాం. నంబర్ 2, మీరు ప్రజాపాలనలో ఉండి చెయ్యి. ఇప్పుడు నీ కాన్షియస్ పోయి నువ్వు డెవలప్మెంట్ చేసుకుందామని నువ్వు చూసుకుంటున్నావు. ఎవ్వరి స్వార్థం వాడు చూసుకుంటే ఎట్లా? నువ్వేమన్నావు నాకు గేటు తొడిగేసేసిన, నేను మొత్తం తీసేసిన, అన్ని ఏం చేసినావు? మళ్ళీ పోయినావా నీ ఇంటికి పోయి నీ ఇంటికాడ మొత్తం అవన్నీ మంచిగా చేసుకుంటున్నావు. ఏంది ఎవడు వస్తే వాడు చేసుకోవాలి, ఎవడు వస్తే వాడు పోవాలి అంతే. ఇంకొకటి రేవంత్, ఒకటి చెప్తున్నా, నేను నీకు సవాల్ చేస్తున్నాను. నువ్వు 6 గ్యారెంటీలు చేస్తే నీ గులాంగిరి అయితే నేను అगर చేయకపోతే నా కాలు వచ్చి మొక్కాలే. నా ఇంటి నంబర్ చెప్తా, నా ఫోన్ నంబర్ చెప్తా, నా ఏడున్నానో నేను అది చెప్తా నేను. కానీ నువ్వు చేయలేవనుకో 6 కాదు 7 లోపల మొత్తం పీక్తుంది మీది.